ఇండస్ట్రీ నుంచి సుప్రియ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడారా మీతో ఇప్పటి వరకు? ఎవరు మాట్లాడలేదండి. విష్ణుబాబు మాట్లాడాడు నాతోటి. ఏమన్నాడంటే డార్లింగ్ అని అంటే, సారీ బాబు నా నుంచి 2 బ్యాడ్, ఇదే ఫస్ట్ కాల్ రాగానే ఇట్లా పదాలు వాడాను. లిటరల్గా నాకు అపాలజీస్ చెప్పాలనుంది అన్న. సూపర్, ఇంకేంటి ఒక మెయిల్ పంపించేసేయండి, వాళ్ళు ఆల్రెడీ పెట్టినట్టున్నారు. పంపించేసాను. ఆ తర్వాత చాలామంది హీరోలు ఫోన్ చేశారు, చాలామంది ఆర్టిస్టులు ఫోన్ చేశారు, చాలామంది ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు. ఆడపిల్లని కాపాడుకోవాలనే ఉద్దేశం తప్ప ఆడపిల్లని బంధించి ఆడపిల్ల స్వేచ్ఛను హరించి ఆడపిల్లల్ని ఆట వస్తువులాగా చూడాలనుకునే సంస్కారం ఈ జనరేషన్లో కూడా ఎవరికీ లేదు. కుసంస్కారం ఎవరికీ లేదు. ప్రతి తల్లి, నా ఇంట్లో తల్లి ఉంది, మీ ఇంట్లో తల్లి ఉంది, మనకు పెళ్ళిళ్ళు అయితే భార్యలు ఉంటారు, మనకు బిడ్డలు పుడితే ఆడపిల్లలు ఉంటారు. వీళ్ళందరి మీద ఉన్న అపరిమితమైన ప్రేమతోనే వాళ్ళ మీద చూపించే అడుగడుగు. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి 3 గంటలకు ఒకసారి రేపు జరుగుతూ ఉంది. ఒక ఆడబిడ్డ జీవితం నాశనం అయిపోతూ ఉంది. ఆ భయంలోంచి వచ్చిందే, అమ్మ కొంచెం మంచి బట్టలు వేసుకెళ్ళరా అని ఒక తండ్రి చెప్తాడు. సో చిన్న చిన్న పిల్లలు కావచ్చు, నెలలు సంవత్సరాల పిల్లలు కావచ్చు, వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఎక్స్పోజింగ్ ఉండదు. పెద్దవాళ్ళు చీరలు కట్టుకున్న వాళ్ళు కావచ్చు, డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళు కావచ్చు, చుడీదార్స్, డ్రెస్తో సంబంధం లేకుండా రేప్స్ అనేవి జరుగుతున్నాయి కదా. ఓన్లీ డ్రెస్సే అని ఎలా చెప్తాం మనం? నేను జాగ్రత్త తీసుకుంటున్నా అమ్మా, డ్రెస్ గురించి చెప్పట్లేదమ్మా. జాగ్రత్త తీసుకుందాము, మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే పోద్ది కదా. ఈ వితండవాదం చేసుకునే కన్నా కొంచెం జాగ్రత్త పడదాము. రేపు పొద్దున ఒక ఆడపిల్లకి ఆ అమ్మాయి తప్పు లేకపోయినా ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావాలంటే ఇన్స్టా ఐడీలు అడుగుతున్నారు, ఫేస్బుక్ ఐడీలు అడుగుతున్నారు. మగాడికి కావాలన్నా అదే ఉంది. అసలు జెండర్ ఆ డిఫరెన్స్ తీసుకొస్తుంది ఎవరమ్మా? ఆడపిల్ల అమ్మ ఆకాశంలో ఉంది, కొంతమంది నీచుల కింద ఎక్కడో ఉన్నారు. వాళ్ళతో ఈక్వల్ అవ్వాలనుకోవటం ఏంటమ్మా? అమ్మ 80 ఏళ్ళు వచ్చినా సరే అమ్మ ఏదో పని చేసుకుంటా అట్లా షాట్లో బియ్యం పోసుకొని అప్పుడే లోపలికి వచ్చినప్పుడు అమ్మ బయట కొంచెం పక్క పోతే అమ్మకి 80 ఏళ్ళు ఆయనమ్మ అని కప్పుతాడు బిడ్డ. ఈ భూమి మీద ఏ మగాడు కూడా ఆడదాన్ని విలాస వస్తువుగా చూడరమ్మా. ఇంట్లో, సొంత ఇంట్లో. నేను జాగ్రత్త పడమంటున్నానే తప్ప నేను ఎవరిని కించపరచలేదమ్మా. నేను వాడిన పదాలు తప్పు, ఆ 2 పదాలు. నేను ఇచ్చిన స్టేట్మెంట్కి స్టిల్ నేను నిలబడి ఉన్నాను. నేనేమీ వెనక్కిపోను. ఇంతేనమ్మా నేను చెప్పాలనుకున్నది. ఇదండి. ఒక్కొక్కళ్ళు ఏదైనా అడిగితే ఒక్కొక్కళ్ళు మాట్లాడుకున్నాను. నాకు నిద్ర లేదు, 36 గంటల నుంచి నేను నిద్రపోలేదు. సుబ్బారావు గారు సార్, మీరు వీడియో రాత్రే చేశానని చెప్తున్నారు కదా సార్. వాళ్ళు చూపించానమ్మా. అదే సార్ చూపించారు, ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఆ టైంకి లేను. అయితే ఆ రాత్రే మీరు రిగ్రెట్ ఫీల్ అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావచ్చు, వాళ్ళతో మీరు మాట్లాడారు కదా. అంటే ఒక పిఆర్ చెప్తే ఒక ఆర్టిస్ట్ వినడం అనేది ఎంతవరకు కరెక్ట్? రిగ్రెట్ అనేది మీరు ఫీల్ అయ్యారు, ఆ రాత్రికే రిలీజ్ చేసుంటే ఇంత డ్యామేజ్ జరగదు కదా. పిఆర్ని అడగడం ఏంటంటే? నేను పిఆర్ని అడగలేదమ్మా. మీరు ప్రసాద్కి పంపించడం ప్రసాద్కి నేను పంపించాను తప్ప అతను వద్దు కావాలి అనలా. నేను పంపించి ప్రసాద్ నేను చెప్తానుండు, నేను చెప్పినప్పుడు పంపించేద్దు కానీ అని చెప్పా. నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశా. ఏముంది నువ్వేం మాట్లాడావన్నారు. ఇంకా కాదు, నేను 2 తప్పుడు మాటలు మాట్లాడాను. సరే చూద్దాం, పొద్దున్నే ఒక అయిపోయిందని అనవసరంగా కెలుక్కోవటం ఎందుకు అని అన్నారు. కానీ నాకేంటంటే అది కొడతానే ఉంది. నేను పడుకోలేదు. నేను ఇందులో మా ప్రసాద్ తప్పు ఉందనో ఇంకోళ్ళ తప్పు ఉందనో నో. ఇది ప్యూర్లీ నా వల్లే జరిగినటువంటి ఒక విచారకరమైనటువంటి 2 పదాలు. సుబ్బారావు గారు ఒక్క నిమిషం. మీ బిహేవియర్ అట్లనే ఉంది అనేది కూడా అప్పట్లో ఉంది కదా. సో బేసికల్లీ ఒక్క నిమిషం క్లారిటీగా చెప్పండి. అయితే బిగ్ బాస్ లో మీరు ఒకసారి మాట్లాడుతూ నాగార్జున గారితో ఆడవాళ్ళ తల కింద వేసి తొక్కుదును, అదే నా ఇంట్లో ఆడవాళ్ళు అయితే అని సంథింగ్ కొన్ని మాట్లాడారు అప్పట్లో. బేసికల్లీ నెగటివిటీ బాగా ఉంది అనేది కూడా సోషల్ మీడియాలో వస్తుంది. ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ. మొన్న రిలీజ్ అయిన మీ సినిమా కూడా మంగపతి అనే క్యారెక్టర్ విషయంలో కూడా అది బాగా మీకు నచ్చింది. బట్